వెల్కమ్ బ్యాక్ టు హుండా ట్యూషన్ స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. ఈలోపు మార్కెట్స్ చాలా స్ట్రెంత్ మనం చూస్తున్నాం, ఎక్స్ట్రాడినరీ స్ట్రెంత్ మనకు కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. దానివల్ల మన మార్కెట్స్ కూడా మంచి బయింగ్ కనిపిస్తుంది. 8120 మార్క్ని కూడా క్రాస్ చేసింది నిఫ్టీ. 8130 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది, 42 పాయింట్స్ ప్లస్లో. అండ్ సెన్సెక్స్ 112 పాయింట్స్ ప్లస్లో 26,345 పాయింట్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తుంది. యూరోపియన్ మార్కెట్స్లో మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ 0.5% నుంచి 0.7% దాకా ప్లస్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. దానివల్ల మనకి బయింగ్ స్ట్రెంత్ కనిపిస్తుంది. ఇంచ్ మనం బయింగ్ రావడం చూస్తున్నాం. 8130 కూడా క్రాస్ చేసింది. దీన్ని బట్టి 8100 పైనే సస్టైన్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ సెక్టర్ స్పెసిఫిక్గా మనకి బ్యాంక్ నిఫ్టీలో గెయిన్ మనం రావడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్స్ ప్లస్లో 18,353 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆటోలో మంచి బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అండ్ హెల్త్ కేర్ గెయిన్స్లో ఉంది. ఎఫ్ఎంసీజీ ప్యాక్ గెయిన్లో రావడం చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మనకు కొద్దిగా స్ట్రెంత్ కనిపిస్తుంది. లుపిన్, ఏషియన్ పెయింట్స్, బాష్, భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ గెయినర్స్గా నిలిస్తే టెక్ మహీంద్రా, ఐడియా సెల్యులార్, హెచ్డిఎఫ్సి పవర్ గ్రిడ్, జీ ఎంటర్టైన్మెంట్ ఇవి నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్స్ని ఇప్పటివరకు నిఫ్టీకి పాజిటివ్గా కంట్రిబ్యూట్ చేస్తున్న స్టాక్స్లో మనకి ఐటీసీ నెంబర్ 1లో ఉందని చెప్పుకోవాలి. ఐటీసీ, బాష్, మారుతి సుజుకి ఈ 3 కౌంటర్సే 15 పాయింట్స్ దాకా, ఆల్మోస్ట్ 16 పాయింట్స్, ఫర్ ది మ్యాటర్ మనం 20 పాయింట్స్ కూడా అనుకోవచ్చు, నిఫ్టీకి పాజిటివ్గా సపోర్ట్ చేస్తున్నాయి ఇవన్నీ కౌంటర్స్. బట్ నిఫ్టీని నెగిటివ్గా వీక్గా డ్రాక్ చేస్తున్న స్టాక్స్లో మనకి హెచ్డిఎఫ్సి కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సిలో కన్సిక్యూటివ్ వీక్నెస్ మనం చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్గా నిఫ్టీని ట్రాక్ చేస్తున్న కౌంటర్స్లో హెచ్డిఎఫ్సిగా ముందుంది. హెచ్డిఎఫ్సి, టీసీఎస్, టెక్ మహీంద్రా ఈ 3 కౌంటర్స్ ఆల్మోస్ట్ 15 పాయింట్స్ దాకా నిఫ్టీని నెగిటివ్గా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అండ్ ఇప్పటివరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎలాంటి బయింగ్ యాక్టివిటీ జరుగుతుందో కూడా ఒకసారి మనం తెలుసుకుని కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకుందాము. మనకి నిఫ్టీ ఇప్పటివరకు టాప్ గెయినర్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. టాప్ గెయినర్స్లో మనకి ట్రెంట్ 10% గెయిన్స్తో 196 దగ్గర, సన్ టీవీ 7.5% గెయిన్స్తో 471 దగ్గర ట్రేడ్ అవుతోంది. మంగళూరు రిఫైనరీ, ఎన్ఎండిసి, అదానీ పవర్, రతన్ ఇండియా పవర్, నాల్కో, ఎంఆర్ఎఫ్ మళ్ళీ 50,000 మార్క్ని క్రాస్ చేసి 50,250 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవాళ ఆల్మోస్ట్ 1,600 రూపాయలు లాభపడింది, 3.5%. లుపిన్, అబాన్ ఆఫ్షోర్ ఈ కౌంటర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 3.5 నుంచి 4% గెయిన్స్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ స్మాల్ క్యాప్లో ఎలాంటి బయింగ్ యాక్టివిటీ జరుగుతుందో కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్మాల్ క్యాప్స్లో ఎస్పెషల్లీ మనకి కోసిన్ కంపెనీ ఆర్డర్ ఒకటి వచ్చింది. న్యూస్ వల్ల 16% దాకా పెరిగి 184 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. టేక్ సొల్యూషన్స్ 14% గెయిన్స్తో, పదంజీ పేపర్ ఈ స్టాక్ కూడా 14% గెయిన్స్తో 22 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ జేఎల్ మోరిసన్ 13% గెయిన్స్తో 1200 రూపీస్ దగ్గర. జేబిఎం ఆటో 12% గెయిన్స్తో 246 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఏరిస్ అగ్రో 12% గెయిన్స్తో 157 దగ్గర. ఈస్టర్న్ ట్రేడ్స్, ఎస్సీ ఇన్వెస్ట్మెంట్స్ లాంటి కౌంటర్స్లో బయింగ్ యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్న కౌంటర్స్లోనే మనకి క్రాంప్టన్ గ్రీవ్స్ లాంటి కౌంటర్స్ ఇవాళ మార్నింగ్ నుంచి బాగా వీక్గా పర్ఫామ్ చేస్తూ వస్తున్నాయి. అదే ఇవాళ 9% లాస్తో 70 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బిఎఫ్ యూటిలిటీస్ 3.5% డౌన్తో 413 దగ్గర. మైంట్రీ 447 దగ్గర 3% డౌన్తో. పీవీఆర్ 3% డౌన్తో 1069 దగ్గర. టెక్ మహీంద్రా, బర్జర్ పెయింట్స్, జూబిలెంట్ ఫుడ్, టొరెంట్ ఫార్మా, రాజేష్ ఎక్స్పోర్ట్స్ లాంటి కౌంటర్స్ అన్ని వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పటివరకున్న మార్కెట్ ట్రెండ్ ఏంటి? ఒకవేళ 8,100 ఆర్ 8,150 పైన నిఫ్టీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయన్న అంశాలు కూడా మనం మాట్లాడదాం. అల్లే సిద్ధంగా ఉన్నారు. 8,100 పైన క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా మనకి బలపడ్డాయి లాస్ట్ ఒక 15-20 మినిట్స్ నుంచి. ఎందుకంటే మనకి యూరోపియన్ మార్కెట్స్ నుంచి మంచి బయింగ్ స్ట్రెంత్ కనిపిస్తుంది. లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ దాకానే 80 పాయింట్స్ దాకా నిఫ్టీ రికవర్ అయింది. ఎలాంటి ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు క్లోజింగ్లో? యూరోపియన్ మార్కెట్ సడన్గా పాజిటివ్గా కొంచెం స్ట్రెంత్ చూడటంతో మన మార్కెట్లో కూడా కొంచెం లోయర్ లెవెల్ నుంచి 8,060 దగ్గర నుంచి రికవరీ అవ్వడం మనం చూసాము. నిఫ్టీ ఇంచుమించు 50 పాయింట్లు, అలాగే సెన్సెక్స్ 100 పాయింట్లు పైగా మనం బాగా 150 పాయింట్ల వరకు పెరగటం మనం చూస్తున్నాము. సో ఈ మూమెంట్ చూస్తుంటే ఇమీడియట్ డేంజర్ 8,000 పరీక్షిస్తుందన్న ప్రమాదం నుంచి మార్కెట్ తప్పిపోయినట్టు కనిపిస్తోంది. ఈ రీబౌండ్ తోటి మార్కెట్లో కొంచెం స్ట్రెంత్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో 8100 పైన క్లోజ్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తే కనుక గత కొన్ని రోజులుగా 18,200 దగ్గర బాగా స్ట్రెంత్ తీసుకోవడం కూడా మనం చూస్తున్నాము. సో మార్కెట్ పాజిటివ్గానే ఉంది.
సో ఒక రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే రేపు మళ్ళీ ఒక కన్సాలిడేషన్ వస్తుంది, ఎందుకంటే ఎల్లుండి క్రెడిట్ పాలసీ ఆర్బీఐ ఉంది కాబట్టి దాన్ని బట్టి మార్కెట్ షార్ట్ టర్మ్ డైరెక్షన్ ఒక డెసిసివ్ ట్రెండ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. మీరు అలాంటి ట్రెండ్ అబ్జర్వ్ చేస్తున్నారు శశి గారు? మార్కెట్స్ మనం అంటే అనుకున్న విధంగానే పెరుగుతూనే ఉన్నాయండి. కంటిన్యూగా చూస్తుంటే ఏమాత్రం కూడా డిప్ అనేది రాకుండా షార్ట్ కవరింగ్ బాగా మార్కెట్లో వచ్చింది. దీనికి తోడు యూరోప్ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ కావడము అనేది కూడా ఒక పాజిటివ్ అంశము. బట్ ఏదైనా కూడా క్లోజింగ్ ఇక్కడ ఈ లెవెల్ నుంచి కూడా ఇంకొంత ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఈవెన్ మీకు 60 to 80 పాయింట్స్ రేంజ్కి వెళ్ళినా కూడా నిఫ్టీ ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా కొంత షార్ట్ కవరింగ్ వచ్చి నిఫ్టీ 8140 పైనే నిఫ్టీ క్లోజ్ కావచ్చు. బట్ ఏదైనా కూడా షార్ట్స్ ఏమైనా ఉంటే ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు కవర్ చేసుకొని మళ్ళీ 1 or 2 days వెయిట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా కూడా షార్ట్ చేయొచ్చు. ఇప్పుడే కాకుండా కవర్ చేసుకోమంటాను. ఫ్రెష్ బయింగ్ వెళ్ళే వాళ్ళు మాత్రం ఇంతకుముందు అన్నట్టుగా బ్యాంక్ నిఫ్టీనే, అంటే బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసుకుంటే నిఫ్టీతో కొంచెం వీక్గా ఉంది. బట్ ఇది కవర్ అయ్యే అవకాశం కనపడుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి 18,600 లెవెల్స్ని, అంటే ఇంకా అక్కడ నుంచి ఒక దగ్గర ఒక 200 పాయింట్స్ దాకా ర్యాలీ రావచ్చు. అంటే ఈ రోజు అని కాకుండా ఈ రోజు రేపట్లో. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని బై చేసుకోమంటాను. అదేవిధంగా కొన్ని స్టాక్స్ కొంత అంటే హైబీటా స్టాక్స్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా అదర్ స్టాక్స్లో మాత్రం అంటే మార్కెట్తో పాటు పోయే స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. అయితే ఏషియన్ పెయింట్స్ ఇటువంటి స్టాక్స్ మాత్రం ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. బట్ ఏదైనా కూడా క్లోజింగ్ చాలా స్ట్రాంగ్ ఉండే అవకాశం కనపడుతుంది. కడప నుంచి ఈశ్వర్, కొంతమంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఈశ్వర్, అడగండి ఈశ్వర్. సార్ ఈ లారస్ ల్యాబ్స్ అయిపోయి మనం 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సార్? లారస్ ల్యాబ్స్ ఐపీఓ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చని మనం రికమెండ్ చేస్తామండి. ఎందుకంటే పీర్ కంపారిజన్లో చూసుకుంటే కూడా అట్రాక్టివ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక 10-15% దాకా ఇమీడియట్గా మనకి గెయిన్స్ కూడా రావచ్చేమో అని. బట్ మార్కెట్ ఇలాగే ఉంటే మేబీ ఇనిషియల్ లిస్టింగ్ గెయిన్స్లో రాకపోవచ్చు. సాధ్యమంతవరకు అప్లై చేసుకోండి, ఎందుకంటే మీరు 1.5 lakh ఇన్వెస్ట్ చేస్తా అంటున్నాను కాబట్టి గరిష్టంగా ఎన్ని లాట్లు వచ్చినా కూడా మనకి ఇమీడియట్గా. బట్ కాకపోతే ఇమీడియట్గా దీనివల్ల ప్రయోజనం ఉంటుందైతే కొద్దిగా డౌట్, ఎందుకంటే మార్కెట్స్ కొద్దిగా వీక్గా ఆర్ వాలటైల్గా ఉన్నాయి కాబట్టి. బట్ లాంగ్ టర్మ్ దృష్టిలో ఉంచుకున్నవాడైతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లారస్ ల్యాబ్స్ని. మరొక కర్నూలు నుంచి నాగరాజు, అడగండి నాగరాజు గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేము యాక్చువల్లీ జేబీఎం ఆటో ఒక 288లో 1000 షేర్స్ కొన్నామండి. ఓకే. అంటెక్ ఆటో 45లో కొన్నామండి. ఓకే. ప్రస్తుతానికి జేబీఎం ఆటో ఈరోజు స్పాట్స్ ఉంది. న్యూస్ ఏమన్నా ఉందా, లేకపోతే ఇది యావరేజ్ చేయొచ్చా, మేము అలాగే హోల్డ్ చేయొచ్చా? 288 వచ్చే ఛాన్స్ ఉందా అండి? కొంచెం ఎక్స్ప్లెయిన్. జేబీఎం ఆటో ఇవాళ కొద్దిగా సడన్ స్పాట్ జేబీఎంలో వచ్చింది 10-12% దాకా. అవునండి, జేబీఎం ఆటో ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా మనకి పెరగడం చూసామండి. అయితే న్యూస్ అనేది ఏదో దీనికి ఉండొచ్చేమో అనిపిస్తుందండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఇది బాగా వీక్నెస్ ఉంది కాబట్టి అంటే న్యూస్ ఉండొచ్చు, లేకపోతే బార్గెన్ హంటింగ్ కూడా ఉండొచ్చు అండి. బట్ మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. మీ రేట్ 280 అనేది రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేయమంటాను. నెక్స్ట్ కరెక్షన్స్లో ఏమాత్రం కిందకు వస్తున్నప్పుడల్లా కూడా మీరు జేబీఎం ఆటోని మీరు యావరేజ్ చేసుకోండి. అయితే ఈసారి కొంచెం పెరిగినప్పుడు మరీ లాంగ్ టర్మ్ కాకుండా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్తాను. ఈవెన్ ఆమ్టెక్ ఆటో విషయానికి వస్తే మాత్రం వద్దని చెప్తానండి. ఆమ్టెక్ ఆటోని మీరు అవాయిడ్ చేయండి. మీరు ఎక్కడ కొన్నారో తెలియదు. 45 కాబట్టి క్లోజర్గా మీ 45 వస్తే మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కానీ. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది 42 ఆ లెవెల్లో దీనికి బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చండి. మ్యాక్సిమం 42 దాటకపోవచ్చు ఈ అప్ ట్రెండ్ కొనసాగిందంటే. కాబట్టి ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించండి. జేబీఎన్ మాత్రం ఇన్వెస్ట్మెంట్కి మాత్రం హోల్డ్ చేయండి. కరెక్షన్స్లో యావరేజ్ చేసుకోవచ్చు. ఖతార్ నుంచి వెంకట్ మరొక వెంకట్, చెప్పండి. కేఎం షుగర్ మిల్స్ సేల్ అండ్ ఎక్స్ప్లోరేషన్ అండి. కేఎం షుగర్ మిల్స్ కోసం 1 to 2 years లో తీసుకొచ్చా. కేఎం ఎక్స్ప్లోరేషన్, కేఎం షుగర్ మిల్స్. ఫస్ట్ స్టాక్ ఎక్స్ప్లెనేషన్ ఏదన్నారు? కేఎం షుగర్ మిల్స్ అండి. ఓకే. సెకండ్ స్టాక్ సేల్ అండ్ ఎక్స్ప్లోరేషన్. ఓకే. కేఎం షుగర్ మిల్స్. కేఎం షుగర్ మిల్స్ చూస్తే కనుక కొంచెం బాగా పెరిగిందండి. ఈ మధ్య మన షుగర్ స్టాక్స్ అన్ని కూడా బుల్లిష్ ట్రెండ్ తర్వాత 4 రూపాయల దగ్గర నుంచి 30 రూపాయల వరకు పెరిగి మళ్ళీ కొంచెం పట్టం మనం చూసాము. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే బాగా అనూహ్యమైన రన్అప్ కూడా రావడం మనం చూసాము. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక పెద్ద ఏమీ స్ట్రాంగ్గా కనిపించట్లేదండి. మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక అంత ఆశాజనకంగా అయితే కనిపించట్లేదు ఈ లాస్ట్ 2-3 quarters.
సో కాబట్టి కేఎం షుగర్ మిల్స్ మటుకు ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. అలాగే రెండోది సేలన్ ఎక్స్ప్లోరేషన్ అనుకుంటాను. సెలాన్ ఎక్స్ప్రెషన్ టెక్నికల్గా చూస్తే కనుక వీక్గానే కనిపిస్తుంది. లాస్ట్ 1 ఇయర్గా 6 మంత్స్గా చూస్తే కనుక కంటిన్యూస్ మేజర్ అప్ ట్రెండ్ నుంచి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లోకి రావడం చూసాం. బట్ హిస్టారిక్ హై నుంచి చూస్తే కనుక సేలన్ ఎక్స్ప్లోరేషన్ కొంచెం ప్రైజెస్ అట్రాక్టివ్గా ఉన్నప్పటికీ ఇంత పడింది కాబట్టి సో సమ్ నెగటివ్ పెర్ఫార్మెన్సే ఉంటుంది. అలాగే లాస్ట్ క్వార్టర్ మనం చూస్తే కనుక 2 crores వచ్చింది, ప్రీవియస్ క్వార్టర్ చూస్తే కనుక 3 quarters. సో ఈ 1 to 3 quarters మధ్యనే ఈ క్వార్టర్లీ ప్రాఫిట్స్ కూడా ఈ స్టాక్లో రావడం మనం చూస్తున్నాము. ఈ మధ్య మనం చూస్తున్నాము ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్గా బుల్లిష్గా ఉన్నప్పటికీ ఈ స్టాక్ అంతా ఏమీ స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయలేదు. సో సేలన్ మేజర్ ఇయర్లీ లో దగ్గర ఉన్నంత మాత్రాన కొనటం కూడా అంత శ్రేయస్కరం కాదనిపిస్తుంది. ఏదైనా కొంచెం వెయిట్ చేయండి. ఒకవేళ కనుక ఈ స్టాక్ కొంచెం ఏదైనా పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే అప్పుడు తీసుకొచ్చి ప్రస్తుతం 2 అవాయిడ్ చేయండి. బెంగళూరు నుంచి చంద్రశేఖర్ మరో కాల్. చంద్రశేఖర్ గారు. సార్ వ్యాప్కో ఇండియా 4950లో 40 స్టాక్స్ హోల్డ్ చేస్తున్నాం సార్. వ్యాప్కో ఇండియా అరవిందో 742లో 300 స్టాక్స్ హోల్డ్ చేస్తున్నాను. ఓకే, వీటిని హోల్డ్ చేయొచ్చా ఈ లెవెల్లో? ఇంకా ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చు? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? 1 year సార్. ఓకే, వ్యాప్కో అండ్ అరవిందో. వ్యాప్కో అంటే ఎంతలో కొన్నారు అండి? 4500. ఒకటండి మీరు వ్యాప్ 4950 సార్. 49, సారీ అండి. ఓకే అండి, మీరు కొన్న రేట్ కన్నా మీరు కొంచెం ప్రాఫిట్లో ఉన్నారని అంటే మీరు ఒకటే అండి, షార్ట్ టర్మ్ వ్యూతో అయితే మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటారండి. అది కాదు మీరు 1 year, 1.5 year, 2 years అంటే మాత్రం డెఫినెట్గా మంచి స్టాక్ అండి వ్యాప్కో ఇండియా. 100% హోల్డ్ చేయమంటాను. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఇక్కడ నుంచి 5400 ఆ లెవెల్ మించి పెద్దగా పెరగపోవచ్చు. కొంచెం ఆటో యాన్జిలరీ స్టాక్స్ ఆగొచ్చు అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. కొంచెం వీటికి ఇన్పుట్ కాస్ట్ అనేది కూడా బాగా పెరగవచ్చు. ఇంకోటి ఇది బాగా డౌన్ ట్రెండ్లో ఉందండి, కంటిన్యూగా డౌన్ ట్రెండ్లో ఉంది. కాబట్టి బెటర్ ఏంటంటే మీరు వ్యాప్కోని మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ దీన్ని ఇంకా కిందకు వచ్చినప్పుడు ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశం ఉంది. 52 వీక్ లో కూడా టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువనే. కాబట్టి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఫైన్, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. ప్రదీప్ అడుగుతున్నారు, ఫైనోటెక్స్ కెమికల్స్ ఈ షేర్స్ తీసుకున్నారు, స్టేటస్ ఏంటి, స్టాక్ అప్రిసియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. ఏ ప్రైజ్లో మీరు తీసుకున్నారో మెన్షన్ చేయలేదండి. బట్ సంభవ్ ఫైనోటెక్స్లో దశలో మంచి స్పోర్ట్ రావడం వచ్చి చాలా ఫ్యాన్సీ కనిపించింది ఈ స్టాక్లో. అంటే కొద్దిగా వీక్ అయినట్టుంది డిమానిటైజేషన్, ఎందుకంటే ఫండమెంటల్స్ కొద్దిగా వీక్గా ఉన్న స్టాక్స్ అన్ని కూడా ఈ డిమానిటైజేషన్ దెబ్బకి కాస్త కంగారు పడుతున్న పరిస్థితి. ఫైనోటెక్స్ కెమికల్స్ ఎలాంటి ట్రెండ్ చూస్తున్నారు? ఫైనోటెక్స్ కెమికల్స్, ఎస్, FINEOTEX ఫైనోటెక్స్ కెమికల్స్. ఓకే, ఫైనోటెక్స్ కెమికల్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 yearగా చూస్తే కనుక పెద్ద ఏమీ మూవ్మెంట్ కనిపించలేదండి. ఒక మేజర్ అప్ ట్రెండ్ ఈ స్టాక్లో మనం చూడలేదు. టెక్నికల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం వీక్గానే ఉందనుకోవచ్చు. 42 రూపాయల నుంచి ఈ స్టాక్ ఇంచుమించు 28-30 రూపాయల వరకు పడి ఆ లెవెల్ దగ్గరే కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. సో లాస్ట్ 1 yearగా చూస్తే కనుక ఇండెసిసివ్ ట్రెండ్లో ఉంది ఈ కెమికల్ సెక్టర్ సంబంధించిన స్టాక్. ప్రైస్ చూస్తే కనుక కొంచెం అట్రాక్టివ్గా కనిపించినప్పటికీ ఫండమెంటల్గా ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 2-3 quarters కొంచెం సబ్డ్యూడ్గా కొంచెం ఈ 3-4 crores మధ్యనే కొంచెం స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి అయితే మటుకు ఫైనోటెక్స్ కెమికల్స్ అవాయిడ్ చేయడమే మంచిది. హైదరాబాద్ నుంచి అమర్నాథ్ మరో కాలం. అమర్నాథ్, ఇప్పుడు యాక్చువల్గా ఐటీ స్టాక్స్ డౌన్ లో ఉన్నాయి కదండి. ఈ రోజు మైంట్రీ అండ్ టెక్ మైంట్రీ ఇవన్నీ పడ్డాయి కదా. సో కాంట్రరీ బేస్ కింద ఇది తీసుకోవచ్చు మైంట్రీ కానీ టెక్ మైంట్రీ కానీ ఫర్ 1.5-2 years. 1.5-2 years కింద మనం గతంలో కూడా చెప్పుకుంటూ వచ్చామండి. కాంట్రాక్ట్ బెట్ కింద కొంతమంది ఫండ్ హౌసెస్ కూడా అటెంప్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇన్ఫోసిస్ 900 లెవెల్కి వచ్చేసింది, ఫండమెంటల్గా అంత స్ట్రెంత్ ఉంది కాబట్టి. బట్ హెడ్విండ్స్ ఎలా ఉంటాయని చెప్పి మనకు అర్థం కావట్లేదు. నిన్నే ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ రావడం చూసాం, ఎవరైతే సర్వీసెస్ ఆర్ బయట నుంచి ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటే వాళ్ళకి 35% ట్యాక్స్ అధికంగా విధించాలని ఆలోచన కూడా ట్రంప్ ఉన్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చింది. దానివల్ల కూడా కొద్దిగా ఐటీ ప్యాక్ వీక్గా ఉంది. అవునండి, అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. బట్ ఏదైనా కూడా ట్రంప్ అనేది అగెనెస్ట్ అంటే బిజినెస్ అనేది యుఎస్లోనే బిజినెస్కి ఎక్కువ పెద్దపీట వేసి తర్వాత ఏదైతే మన ఇండియన్ కంపెనీస్ ఉన్నాయో ఐటీ కంపెనీస్ అక్కడ ఆర్డర్స్కి మన ఇక్కడి నుంచి ఎంప్లాయీ తీసుకెళ్ళి అక్కడ
మనకి వాళ్ళ మన ఇండియన్ పేరోల్స్ కింద అక్కడ మనకి ఒక ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేస్తారండి. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ట్రంప్ వచ్చినాక కొంత ఎగనెస్ట్గా అంటే మన ఇండియన్ కంపెనీ కాదు, అన్ని కంపెనీస్కి వరల్డ్ వైడ్ కూడా ఎగనెస్ట్గా ఉంటుంది. బట్ ఏదైనా కూడా ఇది కొంచెం షార్ట్ టర్మ్ మాత్రం వీటికి కొంచెం నెగిటివే. బట్ ఇప్పుడు కాంట్రాక్ట్ పెట్టి కిందంటే కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే ఐటీ కంపెనీస్కి మార్జిన్స్ కూడా కొంచెం డౌన్ అవుతూ వస్తున్నాయి. దీనికి తోడు ట్రంప్ అనేది చాలా స్ట్రాంగ్ అక్కడ ప్రెసిడెంట్ అనేది మనకి ఎలక్ట్ కావడం చూసాం. బట్ ఇది కొంచెం నెగిటివ్ అవుతుంది. బట్ ఏదైనా కూడా మీరు రిస్క్ తీసుకుంటే మాత్రం మీరు కాంట్రాక్ట్ పెట్టి కింద మీరు తీసుకుని అయితే పాజిటివ్ ఏంటంటే డాలర్ పెరగడం అనేది పాజిటివ్ అంశము. టెక్ మహీంద్రాతో పోల్చుకుంటే టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ లాంటి కౌంటర్స్ హెచ్సిఎల్ కొంచెం బెటర్ అండి ఉన్న వాటిలో, ఎందుకంటే హెచ్సిఎల్ ఎక్కువగా మనకి యూఎస్ మీదే లేదండి కాబట్టి ఉంది కాబట్టి హెచ్సిఎల్ ఉన్న వాటిలో మీరు చెప్పిన వాటిలో హెచ్సిఎల్ బెటర్ అనిపిస్తుంది అండి. ఓకే, చూడండి మైంట్రీ, టెక్ మహీంద్రా లాంటి కౌంటర్స్తో పోల్చుకుంటే హెచ్సిఎల్ టెక్ కొద్దిగా బెటర్ పర్ఫామ్ చేసేట్టు కనిపిస్తుంది హెచ్సిఎల్. ఎందుకంటే టీసీఎస్ లాంటి కౌంటర్స్ ఏంటంటే డొమెస్టిక్ బిజినెస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు ఇక్కడ సేవలు అందిస్తున్నారు కాబట్టి. బట్ కాంట్రారియన్ బెట్ కింద కాంట్రారియన్ వ్యూ తీసుకున్నప్పుడు రిస్క్ కూడా ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మరొక మెయిల్ విలియం జేమ్స్ అడుగుతున్నారు, ఎడల్వైజ్ 108లో 1000 షేర్స్ తీసుకున్నారు, క్రాంప్టన్ గ్రీవ్స్ 78లో 1000 షేర్స్ తీసుకున్నారు. 3 to 4 monthsకి ఎలాంటి ఇది ఇస్తారు? ఎడెల్వైస్ ఈ మధ్య సిమెంట్ స్టాక్స్ అన్ని కూడా బాగా పట్టం మనం చూసాము. 150 ఎడెల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎడెల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే, ఓవరాల్గా ఫైనాన్షియల్ స్టాక్స్ అన్ని కూడా మనం బాగా పట్టం మనం చూస్తున్నాము. కంటిన్యూస్ వీక్ ట్రెండ్ తర్వాత మళ్ళీ కొంచెం ఈ లెవెల్లో ప్రస్తుతానికైతే మటుకు ఎడెల్వైజ్ నిలబడుతుంది. బట్ కానీ స్టాక్ చూస్తే కనుక ఓవరాల్గా కొంచెం సపోర్ట్ అయితే 90 రూపీస్ దగ్గర కనిపిస్తుంది. బట్ ఇంకా ఫైనాన్షియల్ సెక్టర్ బయట పడినట్టుగా మనం అప్పుడే కూడా మనం చెప్పలేము. ఇంకా కొంచెం కన్సాలిడేషన్ రావాల్సి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ 1 yearగా చూస్తే కనుక ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా బాగా బుల్లిష్గా బాగా ఒక మేజర్ అప్ ట్రెండ్ని కూడా లీడ్ చేయడం మనం చూస్తున్నాము. కాకపోతే ఓవరాల్గా ఫైనాన్షియల్గా చూస్తే కనుక మొన్న సెప్టెంబర్ క్వార్టర్ కొంచెం తక్కువ రావడం మనం చూసాం. బట్ ఓవరాల్గా చూస్తే కనుక కొంచెం ఓవరాల్గా స్టడీ పర్ఫార్మెన్స్ ఉన్న స్టాకే వర్స్ట్ అయిందనుకోవచ్చు. కొంచెం డిప్లో బై చేయొచ్చు. బట్ మార్కెట్ ఏమాత్రం నెగిటివ్ రియాక్ట్ అయినా కొద్దిగా రియాక్ట్ అవుతుంది. బట్ ఫండమెంటల్గా మంచి స్ట్రెంత్, మార్కెట్ స్ట్రెంత్ వీక్ అయినా కూడా మొన్న డిమానిటైజేషన్ ఇంపాక్ట్ ఆ రోజు కూడా 89-90 లెవెల్స్కి వచ్చింది. బట్ మళ్ళీ అంతే స్ట్రాంగ్గా రీబౌండ్ అయింది. ఫండమెంటల్గా మంచి స్ట్రెంత్ ఉన్న కంపెనీ ఎడెల్వైజ్. క్రాంప్టన్ గ్రీవ్స్ అలాంటి చూస్తారు ఇవాళ, ఎందుకంటే 8 to 9% దాకా పడింది. 78లో తీసుకున్నారు క్రాంప్టన్ గ్రీవ్స్. ఈరోజు క్రాంప్టన్ గ్రీవ్స్ బాగా హెవీగా కరెక్ట్ అయిందండి. మీరు 78లో తీసుకున్నారు. మీరు హోల్డ్ చేయండి అండి. 66 ఆ లెవెల్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. క్లోజర్గా 60 ఆ లెవెల్లో దీనికి సపోర్ట్ రావచ్చు. అయితే ఈరోజు ఎందుకు అంటే ఒక 9% దాకా క్రాక్ ఎందుకు వచ్చింది అనే న్యూస్ అనేది నాకు తెలియదండి. నేను దీన్ని సెర్చ్ కూడా చేశాను, బట్ ఎక్కడ కనపడలేదు. బట్ రీజన్ అయితే ఉండొచ్చు. కాబట్టి ప్రస్తుతం అయితే 62 ఆ లెవెల్కి రావచ్చు అండి. ఇది హైదరాబాద్ నుంచి మెహర్ కుమార్ మరొక హలో, అడగండి మెహర్ కుమార్. మేము మొయిలు 385లో 700 షేర్స్ తీసుకున్నామండి. ఓకే, ఇప్పుడు అది తగ్గింది కదా, అది దానికి చెప్తారా? ఎంతకాలానికి తీసుకున్నారు? ఏంటండి, ఎంత డ్యూరేషన్ తీసుకున్నారు? టైం హొరైజన్? ఒక 3-4 months. మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్. ఇది మోయిల్ అయితే ఒక 5 ఏళ్ళు అండి, దగ్గరగా 5-6 ఏళ్ళ వరకు కూడా పెద్దగా ఏమాత్రం పెరగలేదండి. జస్ట్ ఇప్పుడే మనకి లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ గా దీంట్లో ఒక మూవ్మెంట్ అనేది కనపడింది. ఇది కొనసాగొచ్చండి. అయితే ఇప్పుడు మీరు కొంచెం హైలో తీసుకున్నారు, బట్ మళ్ళీ మనకి జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 380 నుంచి 280కి వచ్చి మళ్ళీ చాలా ఫాస్ట్గా బౌన్స్ అయింది. ఇప్పుడు కూడా అదేవిధంగా బౌన్స్ కావడానికి అవకాశం ఉంది. పర్లేదు, హోల్డ్ చేయండి. ఈసారి 380 ఆ లెవెల్ గానే క్రాస్ అయిందంటే ఇంకా కొంచెం 420-440 లెవెల్స్ రావచ్చు. నెక్స్ట్ 2 to 3 monthsలో మీకు ఆ లెవెల్ని అచీవ్ చేసే అవకాశం కనపడుతుంది. మీరు హోల్డ్ చేసుకోండి. ఇంకెవెన్ కరెక్షన్స్లో కూడా కొంత మీరు యావరేజ్ కూడా చేసుకోవచ్చు. వెంకట్ అడుగుతున్నారు, జ్యోతి ల్యాబ్స్, ఎలికాన్ ఇంజనీరింగ్, ఆన్ మొబైల్, ఈ 3 స్టాక్స్ పంపించారు. బట్ ఈ 3 స్టాక్స్ కొందా అనుకుంటున్నారు అంటే మనకు గైడెన్స్ మెన్షన్ చేయలేదు. బట్ జ్యోతి ల్యాబ్స్ ఇవాళ 50-week హై టచ్ చేసినట్టుంది. లైఫ్ టైం హై కూడా జ్యోతి ల్యాబ్స్, బికాజ్ రిజల్ట్ బాగా ఇచ్చినట్టున్నారు. జ్యోతి ల్యాబ్స్ కంటిన్యూస్ పెర్ఫార్మెన్స్ చూసామండి. లాస్ట్ 6 monthsగా మార్కెట్ రికవర్ అయ్యి తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చిన తర్వాత కూడా పెద్ద కరెక్షన్లు ఏవి వీక్నెస్ మనం చూడలేదు. బాగా స్టడీ పెర్ఫార్మెన్స్ రావడంతో జ్యోతి ల్యాబ్స్ పెరుగుతూ వస్తుంది. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఇయర్లీ హై దగ్గర కనిపిస్తుంది. టెక్నికల్గా ఒక మేజర్ అప్ ట్రెండ్ కూడా రావడం చూసాము. కాకపోతే కొంచెం హై లెవెల్లో కాషియస్గా ఉండండి. ఏదో ఒక డిప్ వస్తే కానీ బెటర్గా ఉండదు అనిపిస్తుంది. అలాగే ఎలికాన్ ఇంజనీరింగ్ కూడా ఈ స్టాక్ చూస్తే కనుక 95 రూపీస్ నుంచి మధ్యకాలంలో కంటిన్యూస్గా పడుతూ వచ్చింది.
టెక్నికల్గా చూస్తే కనుక వీక్గానే ఉంది. అలాగే స్టాక్ చూస్తే కనుక 45-50 దగ్గర కొంచెం స్థిరపడే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు ఎలికాన్ ఇంజనీరింగ్, ఎందుకంటే కొంచెం ఓవరాల్గా ఈ ర్యాలీలో కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాకే. అలాగే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక మొన్న క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా నెగిటివ్గా రావడము, కొంచెం సడన్ డిప్ ఇన్ ద పెర్ఫార్మెన్స్ రావడంతో ఎలికాన్ ఇంజనీరింగ్ కొంచెం కాషియస్ మోడ్లో ఉంది. ప్రస్తుతానికైతే 45 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది, అక్కడ ఆగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, మనం లాస్ట్ మెయిల్ తీసుకుందాం, ఒక 1 or 2 మెయిల్స్. శ్రీకర్ అడుగుతున్నారు, ఆంధ్ర పెట్రో 16 రూపీస్లో బై చేశారు, ఇండిగో 880లో బై చేశారు. 2 స్టాక్స్ని హోల్డ్ ఆర్ సెల్. ఇంకా 4 స్టాక్స్ రాశారు, మనం 2 స్టాక్స్ తీసుకుందాం. ఆంధ్ర పెట్రో అయితే వద్దండి, మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ. కొంచెం ఈ మధ్య కాలంలో ఆంధ్ర పెట్రోలో మీకు అంటే ఓవరాల్గా సెక్టర్ బాగుండడం వల్ల ఏంటంటే కొంచెం దీంట్లో అప్ ట్రెండ్ ఉంది. ఈ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడే మీరు దీంట్లోంచి బయటపడండి. ఇది కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి కొన్ని ఏళ్ల పాటు, ఇది 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు కాదు, 10-15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా పెద్దగా ఆంధ్ర పెట్రో నుంచి పెద్దగా వచ్చింది ఏది లేదు. అయితే ఇక్కడ నుంచి ఏమో చెప్పలేము, పెరగచ్చేమో, అది వేరే విషయం. బట్ పర్సనల్గా అయితే ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. తర్వాత ఇండిగో ఏవియేషన్ గురించి అడిగినట్టున్నారండి. 880లో తీసుకున్నాం. ఇది కూడా చూసుకుంటే ఇది కూడా ఇప్పుడు ఇమీడియట్ నియర్ టైంలో మాత్రం ఇది పెద్దగా పెరిగే అవకాశం లేదండి. కాబట్టి దీన్ని కూడా మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఒకటి పెరగడం అనేది కొంచెం వీటికి నెగిటివ్. ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ వీక్ టాప్ లూజర్స్ కానీ చూసుకుంటే జెట్ ఎయిర్వేస్, తర్వాత స్పైస్ జెట్, తర్వాత ఇండిగో ఉంది. కాబట్టి బెటర్ ఏంటంటే దీన్ని కూడా ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మరొక కాలం అమర్ రాజా బ్యాటరీస్ మెయిల్, అమర్ రాజా బ్యాటరీస్ గురించి అడుగుతున్నారు. ప్రదీప్, అమర్ రాజా బ్యాటరీస్ ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నట్టుంది. లాంగ్ టర్మ్ గురించి బై తీసుకోవచ్చా? బిజినెస్ ప్రాస్పెక్ట్ ఫ్యూచర్లో ఎలా ఉంటాయి అమర్ రాజా బ్యాటరీస్? అమర్ రాజా బ్యాటరీస్ ఓవరాల్గా కొంచెం బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీ అండి. లాస్ట్ 1 or 2 ఇయర్స్గా చూస్తే కనుక మేజర్ అప్ ట్రెండ్, తర్వాత ఈ మధ్య కొంచెం మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు పూర్తిగా ఒక టెక్నికల్ ఓవర్ బాట్ పొజిషన్ నుంచి లాస్ట్ ఒక 2-3 మంత్స్గా 1100 నుంచి కన్సాలిడేషన్ అవుతూ ఇంచుమించు 800 దగ్గర కొంచెం సపోర్ట్ దగ్గర కొంచెం నిలబడిన ఈ స్టాక్. వాల్యుయేషన్ పరంగా చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇండస్ట్రీ పీబై కన్నా కొంచెం ఎక్కువగా ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్స్ మొన్న క్వార్టర్లీ రిజల్ట్ చూస్తే కనుక ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే కనుక పర్వాలేదు. అలాగే లాస్ట్ స్టడీగా ఫ్యూ క్వార్టర్స్ చూస్తే కనుక స్టడీ పెర్ఫార్మెన్స్ ఉంది. సో లాంగ్ టర్మ్ కోసం మంచి బెట్టే అవుతుందండి. కాకపోతే మార్కెట్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి కన్సాలిడేషన్ లెవెల్కి వస్తుంది. క్లోజర్ టు 850 ఆ లెవెల్కి వస్తే కనుక కొనొచ్చు అమర్ రాజా. ఒకసారి డెరివేటివ్ సెగ్మెంట్ ఎలాంటి యాక్టివిటీ జరుగుతుందో ఒకసారి చూసి మనం వైండప్ చేద్దాం. ఇఫ్ నాట్ రాంగ్ శేష్ గారు, నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్స్ 8150 పైన ట్రేడ్ అవుతున్నట్టుంది. 8153 ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ దగ్గర. 8162 అండి, 8162 హై వచ్చి 8171. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ హై వచ్చి 18,445, 18,420 దగ్గర ఉంది. ఓవరాల్గా క్లోజింగ్ కూడా ఇంతకుముందే అనుకున్నట్టుగా మనం మంచి స్ట్రాంగ్ క్లోజ్ కావడానికి అవకాశం ఉంది. దీనికి తోడు కొంత కవరింగ్ కూడా స్టాక్ స్పెసిఫిక్లో షార్ట్ కవరింగ్ అనేది వస్తుంది. హై బీటా స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇన్ఫ్రా ఒకటి ఉంది. ఇప్పుడు దాకా మనకి కొంచెం అంటే పాజిటివ్లో ఉంది, 1% 1% 2.3, ఎందుకంటే షార్ట్ కవరింగ్ వచ్చింది. అదేవిధంగా ఏషియన్ పెయింట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఏదైనా కూడా నిఫ్టీ ఇంకా ఈ లెవెల్ నుంచి అంటే ఇంతకుముందే అన్నాను 8140 పైన ఒక 50-60 పాయింట్ రేంజ్లో ఈరోజు క్లోజ్ కావచ్చండి. షార్ట్స్ ఏమైనా ఉంటే కవర్ చేసుకోండి, లాంగ్ వెళ్ళమని చెప్తాను. జస్ట్ అది కూడా ఏంటంటే 1-2 రోజుల కోసం అండి. మళ్ళీ మార్కెట్స్ మళ్ళీ ఇక్కడ నుంచి కొంత పెరిగితే క్లోజర్గా 8200 ఆ లెవెల్కి వస్తే మళ్ళీ సెల్లింగ్ రావచ్చు. కాబట్టి లాంగ్ వెళ్ళమన్నానండి, కంప్లీట్గా లాంగ్ అని కాదండి, ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ సింటెక్స్, టాటా పవర్, ఫెడరల్ బ్యాంక్, ఐడిబిఐ, ఐజిఎల్ లాంటి కౌంటర్స్ టాప్ గెయినర్స్గా యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి డెరివేటివ్ సెగ్మెంట్లో. అండ్ వీక్గా ట్రేడ్ అవుతున్న కౌంటర్స్లో మనకి క్రాంటన్ గ్రీవ్స్, మైండ్ ట్రీ, జూబిలెంట్ ఫుడ్, టెక్ మహీంద్రా, టొరెంట్ ఫార్మా లాంటి కౌంటర్స్ బాగా వీక్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మీరు చెప్పిన దాంట్లో సింటెక్స్ లేదండి, ఫ్లాట్గా ఉంది యాక్చువల్గా. మరి మేబీ ఇంక దీనిలో అది లాస్ట్ పూర్తిగా అప్డేట్ అయినట్లేదు. ఓకే, అండ్ ఓకే ఫ్యూచర్స్ సెగ్మెంట్లోనే మనకి ఆప్షన్స్ సెగ్మెంట్లో ఐడియా 100 రూపీస్ పుట్ ఆప్షన్, సేట్ 1180 పుట్ ఆప్షన్, వోల్టాస్ 310 పుట్ ఆప్షన్, యూబీఎల్ 920 పుట్ ఆప్షన్ అండ్ టీహెచ్ఎఫ్ఎల్ 200 కాల్ ఆప్షన్. ఇవన్నీ కూడా టాప్ గెయినర్స్గా ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ వీక్గా ట్రేడ్ అవుతున్న కౌంటర్స్లో మనకి టాటా ఎలక్సీ, పిడిలైట్, ఎల్ఎన్టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, క్యాడిలా హెల్త్ కేర్ ఉన్నాయి. ఎలాంటి క్లోజింగ్ ఇది సజెస్ట్ చేస్తారు మీరు? డే హైస్ దగ్గర ఆల్మోస్ట్ మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మంచి స్ట్రెంగ్త్ లాస్ట్ మూమెంట్లో మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్
18,350 లెవెల్స్ పైన బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది అండ్ మంచి స్ట్రెంగ్త్ మార్కెట్స్లో చూస్తున్నాం. సో బాగా రికవరీ మనం రావడం చూసాము, మంచి రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు ఇన్వెస్టర్స్కి కానీ బై పొజిషన్ తీసుకున్న ట్రేడర్స్కి. సో బహుశా ఈ 2 రోజుల్లో 8,200 పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 18,500 వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ 2 లెవెల్స్ పరీక్షించే టైంకి కరెక్ట్గా ఆర్బీఐ మీట్ కూడా ఉంది కాబట్టి ఇంకా 18,500 బ్రేక్ అవుతుందా లేదంటే 8,200 బ్రేక్ అవుతుంది అనేది మన ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అవుట్కమ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఓవరాల్గా స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ సార్. ఇది వాళ్ళ హుండై స్మార్ట్ ఇన్వెస్టర్ హుండై ట్యూషన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్. వాళ్ళు బ్రేక్ తీసుకుని క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. స్టే విత్ us.